హాయ్ అండి అందరికీ. మనం 7th క్లాస్ ఫస్ట్ వీడియో అనేది రిలీజ్ చేసాం. అది 1-6 లెసన్స్ అన్నమాట. ఇది 7 మొదటి సామ్రాజ్యం కొనసాగించిన కాలం. ఇక్కడ మొదటి కాదు, మొఘలు సామ్రాజ్యం. భారతదేశంలో మొఘలు సామ్రాజ్యం కొనసాగించిన కాలం ఏంటి అంటే ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. క్రీస్తు శకం 1526 నుంచి మరి సిపాయిల తిరుగుబాటు వరకు 1857 వరకు ఉన్నారన్నమాట మొఘలులు. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొఘల సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? భారతదేశంలో మొఘలు సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? బాబర్. బాబర్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బాబర్ కు సంబంధించి సరికాని అంశం ఏది? బాబర్ కు సంబంధించి సరికాని అంశం. బాబర్ తండ్రి తరపున తైమూర్ వంశానికి చెందినవారు. తల్లి తరపు నుంచి చంగీస్ ఖాన్ వంశానికి చెందినవారు. టర్కీ సాహిత్యంలో గొప్ప కవి. మరి క్రీస్తు శకం 1526లో మొదటి పానిపట్టు యుద్ధంలో ఓడిపోయారు అనేటటువంటిది ఇక్కడ మనకి రాంగ్ అన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో సరికానిది ఏది? క్రింది వాణిలో సరికానిది ఏది? మొఘల్ అనేటటువంటి పదం మంగోల్ అనే పదం నుండి ఏర్పడింది. మంగోల్ లా యొక్క వారసులే మొఘలులు. మంగోల్ యొక్క వారసులే మొఘలులు. మొఘలుల చాగతాయ్ మొఘలులు ఏం చేసేవాళ్ళు ఏంటంటే చాగతాయి వంశస్థులుగా చెప్పుకుంటూ ఎక్కువగా ఆసక్తి చూపారంట. చాగతాయిడ్లు అని పిలుచుకుంటూ ఇష్టపడేవారు అన్నమాట. సో ఇష్టపడేవారు కాదు అన్నారు కాబట్టి ఇది మనకి ఇక్కడ సరికాదు. ఆప్షన్ 4 అనేది సరికాదు. నెక్స్ట్ వన్, చౌసా యుద్ధం. చౌసా యుద్ధము జరిగిన సంవత్సరం. చౌసా యుద్ధము జరిగిన సంవత్సరం క్రీస్తు శకం 1539. హుమయూన్ను 2 సార్లు ఓడించి ఢిల్లీలో సూర్ సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు ఎవరు? హుమయూన్ను 2 సార్లు ఓడించి ఢిల్లీలో సూర్ సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు షేర్షా. షేర్షా ప్రవేశపెట్టిన వాటిలో ముఖ్యమైనది ఏమిటి? షేర్షా ప్రవేశపెట్టిన వాటిలో ముఖ్యమైనది ఇవన్నీ కూడా షేర్షా ప్రవేశపెట్టడం జరిగింది. భూమి శిస్తు పద్ధతి, నూతన ద్రవ్య విధానం, తపాలా సేవలు. భూమి శిస్తు పద్ధతి, నూతన ద్రవ్య విధానం, తపాలా సేవలు ఇవన్నీ కూడా షేర్షా ప్రవేశపెట్టారు. హుమయూన్ ఏ సంవత్సరంలో మరణించారు? హుమయూన్ ఏ సంవత్సరంలో మరణించారు? క్రీస్తు శకం 1556లో మరణించారు. క్రీస్తు శకం 1556లో మరణించారు. హుమయూన్ ఇరాన్లో క్రీస్తు శకం 1555లో ఎవరి సహాయంతో ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు? హుమయూన్ ఇరాన్లో 1555లో ఎవరి సహాయంతో ఢిల్లీని స్వాధీనం చేసుకున్నారు? ఎవరి సహాయంతో ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు అంటే సఫ్విద్షా సహాయంతో. షేర్షా మరణానికి గల కారణం ఏమిటి? షేర్షా మరణానికి గల కారణం ఫిరంగి ప్రేరుడు. మనకి ఒకటి ఎట్లా ఇచ్చారు, ఫిరంగి ప్రేరుడు వలన మరణించినటువంటి వారు ఎవరు అని. నెక్స్ట్ వన్, అక్బర్ కు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. అక్బర్ కు సంబంధించి సరికానిది. ఇక్కడ హుమయూన్ కుమారుడు అక్బర్ సంరక్షకుడు ఎవరు అంటే బైరాంగ్ ఖాన్. అక్బర్ పంజాబ్ లో ఉన్నప్పుడే ఢిల్లీని హేము అనేటటువంటి పాలకుడు ఆక్రమించుకున్నాడు. మరి తండ్రి మరణించే నాటికి మరి అక్బర్ యొక్క వయసు 26 సంవత్సరాలు అనేటటువంటిది మనకి ఇక్కడ రాంగ్ అన్నమాట. ఎందుకంటే 13 సంవత్సరాలు వయస్సు ఉండేది కాబట్టి 13 సంవత్సరాలు. నెక్స్ట్ వన్, బెంగాల్ ప్రధానమంత్రి అయినటువంటి హేమును అక్బర్ ఏ యుద్ధంలో ఓడించారు? బెంగాల్ ప్రధానమంత్రి అయినటువంటి హేమును అక్బరు ఏ యుద్ధంలో ఓడించారు? 2వ పానిపట్టు యుద్ధం క్రీస్తు శకం 56లో ఓడించడం జరిగింది. నెక్స్ట్ వన్, అక్బర్ యొక్క అధికారాన్ని అంగీకరించకుండా జీవితకాలం పాటు పోరాడినటువంటి మేవాడ్ పాలకుడు ఎవరు? అక్బర్ యొక్క అధికారాన్ని అంగీకరించకుండా జీవితకాలం పాటు పోరాడిన మేవాడ్ పాలకుడు ఎవరు? మహారాణా ప్రతాప్. అక్బర్ పరిపాలనా కాలంలో జరిగినటువంటి సరి అయినటువంటి అంశం ఏంటి? అక్బర్ పరిపాలనా కాలంలో జరిగిన సరి అయిన అంశం ఇక్కడ చూస్తే పైవన్నీ కూడా సరి అయినవి. అక్బర్ స్నేహితుడైనటువంటి రాజా బీర్బల్ అక్బర్ ని ఎక్కువగా ప్రభావితం చేశాడు. అహ్మద్ నగర్ రాణి అయినటువంటి చాంద్ బీబీ అక్బర్ యొక్క అధికారాన్ని వ్యతిరేకించింది. జైపూర్ యువరాణి అయినటువంటి జోధాబాయిని వివాహం చేసుకున్నారు. సో ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవి. ఈజ్ ద రైట్ ఆన్సర్. జహంగీర్ అనేటటువంటి పదానికి అర్థం ఏమిటి? జహంగీర్ అనే పదానికి అర్థం ప్రపంచ విజేత. టోపీలు కుట్టడం ద్వారా సంపాదించినటువంటి డబ్బుతో తన సొంత ఖర్చులు భరించేటటువంటి చక్రవర్తి ఎవరు? టోపీలు కుట్టడం ద్వారా సంపాదించిన డబ్బుతో తన సొంత ఖర్చును భరించేటటువంటి చక్రవర్తి ఎవరు అంటే ఔరంగజేబు.
షాజహాన్ కాలంలో నిర్మించినటువంటి గొప్ప స్మారక కట్టడం ఏమిటి? షాజహాన్ కాలంలో నిర్మించిన గొప్ప స్మారక కట్టడం ఆగ్రాలోని తాజ్మహల్, ఢిల్లీలోని జామీ మసీదు, దాన్ని ముత్యాల మసీదు అంటారు, ఎర్రకోట. ఇవన్నీ కూడా ఆయన కాలంలో నిర్మించిన గొప్ప స్మారక కట్టడాలు. ఖుర్రం అనేటటువంటి పేరుతో పిలువబడిన మొఘలు పాలకుడు ఎవరు? ఖుర్రం అనే పేరుతో పిలువబడినటువంటి మొఘలు పాలకుడు ఎవరు? షాజహాన్ అన్నమాట, షాజహాన్. నెక్స్ట్ వన్, ఎవరి కాలంలో మొఘలు సామ్రాజ్యం సాంస్కృతిక వైభవంలో ఉన్నత స్థాయికి చేరింది? ఎవరి కాలంలో మొఘలు సామ్రాజ్యం సాంస్కృతిక వైభవంలో ఉన్నత స్థాయికి చేరింది? షాజహాన్ కాలంలో, షాజహాన్. ఔరంగజేబుపై తిరుగుబాటు చేసిన వారిలో ప్రముఖులు ఎవరు? ఔరంగజేబుపై తిరుగుబాటు చేసిన వారిలో ప్రముఖులు వీరందరూ కూడా గురుతేజ్ బహదూర్, గురు గోవింద్ సింగ్ శివాజీ. గురుతేజ్ బహదూర్, గురు గోవింద్ సింగ్ శివాజీ, వీళ్ళందరూ కూడా. క్రింది వానిలో ఔరంగజేబుకు సంబంధించి సరి అయినది ఏమిటి? ఔరంగజేబుకు సంబంధించి సరి అయినది ఇక్కడ చూస్తే 1685లో బీజాపూర్ రాజ్యాన్ని జయించాడు, 1687లో గోల్కొండ రాజ్యాన్ని జయించాడు. సో ఇక్కడ పై రెండు కూడా సరైనవి అన్నమాట, పై రెండు కూడా సరైనవి. రాజపుత్రుల సిక్కులతో మొఘలుల సంబంధాలకు సంబంధించి సరి అయినది గుర్తించండి. ఇక్కడ చూస్తే అక్బర్ కాలంలో సత్సంబంధాలు ఉన్నాయి, షాజహాన్ కాలంలో సత్సంబంధాలు ఉన్నాయి. సత్సంబంధాలు క్షీణించడం ప్రారంభమైంది. ఔరంగజేబు కాలంలో అత్యంత క్షీణ దశకు చేరుకున్నాయి. ఔరంగజేబు కాలంలో అత్యంత క్షీణ దశకు చేరుకున్నాయి. షాజహాన్ కాలంలో సత్సంబంధాలు క్షీణించడం ప్రారంభమయ్యాయి. అక్బర్ కాలంలో సత్సంబంధాలు ఉన్నాయి. సో ఇక్కడ మనకు చూస్తే ఇవన్నీ కూడా సరి అయినవి. హిందువులపై విధించేటటువంటి జిజియా పన్ను, యాత్రికులపై విధించేటటువంటి తీర్థయాత్రల పన్నును ప్రవేశపెట్టిన వారు ఎవరు? జిజియా పన్నుని, తీర్థయాత్రల పన్నుని ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఔరంగజేబు ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జిజియా పన్నును మొదటిగా ప్రవేశపెట్టిన వారు ఎవరు? జిజియా పన్నుని మొదటిగా ప్రవేశపెట్టింది అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ. సారీ అండి, కుతుబుద్దీన్ ఐబక్. కుతుబుద్దీన్ ఐబక్ ప్రవేశపెట్టడం జరిగింది. కుతుబుద్దీన్ ఐబక్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరైన దాన్ని గుర్తించండి. మరి అక్బరు 1575లో ఇబాదత్ ఖానా అనేటటువంటి ప్రార్థనా మందిరాన్ని నిర్మించారు. మరి అక్బర్ 1582లో దిన్-ఇ ఇలాహి అనేటటువంటి మతాన్ని స్థాపించారు. దిన్-ఇ ఇలాహి అనేటటువంటి మతాన్ని స్థాపించారు. అదేవిధంగా ఔరంగజేబు ఇస్లాంలోని షరియత్ ప్రకారం నైతిక జీవనాన్ని పరిశీలించుటకు ముతావాసిబ్ అనేటటువంటి మతాధికారులను నియమించారు. సో ఇక్కడ ఇబాదత్ ఖానా, దిన్-ఇ ఇలాహి, ముతావాసిబ్ అనేటటువంటి వర్డ్స్ కనిపిస్తే మీకు అక్బర్ అని, ఇక్కడ ఔరంగజేబు అనేటటువంటి ముతావాసిబ్, ఈ రెండు కూడా అక్బర్, గుర్తుపెట్టుకోండి. ఇయర్స్ కూడా అడుగుతున్నారు కాబట్టి ఇబాదత్ ఖానా 1575, 1582 దిన్-ఇ ఇలాహి అనేటటువంటి మతాన్ని స్థాపించడం. సో ఇవన్నీ కూడా ఇక్కడ రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, మొఘలుల యొక్క మతం ఏంటి? మొఘలుల యొక్క మతం ఏమిటి? ద రైట్ ఆన్సర్ ఈజ్ సున్నీ మతం. సున్నీ మతం. దిన్-ఇ ఇలాహి అనేటటువంటి అంటే అర్థం ఏమిటి? దిన్-ఇ ఇలాహి అంటే అర్థం విశ్వజనీన శాంతి. విశ్వజనీన శాంతి. సూర్ వంశానికి చెందినటువంటి షేర్షా ప్రవేశపెట్టినటువంటి రాగి నాణ్యం ఏంటి? సూర్ వంశానికి చెందినటువంటి షేర్షా ప్రవేశపెట్టిన రాగి నాణ్యం ఏంటి? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. దామ్ అనేటటువంటిది. దామ్. మొఘల్ వ్యవస్థలో జప్తు విధానానికి సంబంధించి సరి అయిన దాన్ని గుర్తించండి. మొఘల్ వ్యవస్థలో జప్తు విధానానికి సంబంధించి సరి అయినది. మరి అక్బర్ కాలంలో నాటి రెవెన్యూ పాలన ఇదనమాట. జప్తు విధానం అనేది అక్బర్ కాలంలో రెవెన్యూ విధానానికి గల పేరు. మరి రెవెన్యూ మంత్రి రాజా తోడర్మల్ పర్యవేక్షణలో అభివృద్ధి చేయబడింది జప్తు విధానం అనేది. పంట ఉత్పత్తిలో మూడవ వంతు నుంచి సగం వరకు భూమి శిస్తుగా నిర్ణయించారు. సో 5 సంవత్సరాల సగటు గణాంకాలను సేకరించి 1580లో జప్తు విధానాన్ని ప్రకటించారు అన్నారు. ఇక్కడ చూస్తే సరి అయినది కానిది అని మనం ఇవ్వాలి. అప్పుడు ఆప్షన్ 4 అనేటటువంటిది సరికాదనమాట, సరికాదు. నెక్స్ట్ వన్, గుజరాత్ పై సాధించినటువంటి విజయానికి గుర్తుగా ఎత్తైన వంపులతో అక్బర్ చే నిర్మించబడినటువంటి కట్టడం ఏంటి? గుజరాత్ పై సాధించినటువంటి విజయానికి గుర్తుగా ఎత్తైన వంపులతో అక్బర్ చే నిర్మించబడినటువంటి కట్టడం ఏంటి? ద రైట్ ఆన్సర్ ఈస్ బులందర్ దర్వాజా. బులందర్ దర్వాజా. నెక్స్ట్ వన్,
క్రింది వానిలో సరికాని దాన్ని గుర్తించండి. క్రింది వానిలో సరికానిది. అక్బర్ యొక్క మత గురువు అయినటువంటి షేక్ సలీం చిస్తే గౌరవార్థం రాజధానిని ఆగ్రా నుండి సిక్రీకి మార్చాలని అనుకున్నారు. అలాగే బులందర్ దర్వాజా అక్బర్ చే నిర్మించబడింది. మరి అద్భుతమైనటువంటి సుందరమైన వాస్తు శిల్ప నమూనాలు కలిగినటువంటి 5 అంతస్తుల భవనమే పంచమహల్. సో మనకి ఇక్కడ చూస్తే ఎర్రకోట ప్రపంచ వారసత్వ సంపదలో ఒకటిగా కీర్తించబడుతుంది అన్నారు. ఎర్రకోట కాదు, ప్రపంచ వారసత్వ సంపదలో ఒకటిగా కీర్తించబడుతుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్ 4 అనేది సరికాదు. ఇక్కడ అన్ని కూడా సరి అయినవేనండి. అక్బర్ యొక్క మత గురువైనటువంటి షేక్ సలీం చిస్తే గౌరవార్థమే మరి ఆగ్రా నుండి సిక్రీకి మార్చారు రాజధానిని. మరి బులందర్ దర్వాజా అక్బర్ చే నిర్మించబడింది. అద్భుతమైన సుందరమైనటువంటి వాస్తుశిల్ప నమూనాలు కలిగిన 5 అంతస్తుల భవనం ఏదంటే పంచమహల్. నెక్స్ట్ వన్, సిక్రీ నగరానికి ఫతేబాద్ అని పేరు పెట్టారు. అయితే ఫతే అంటే అర్థమైంది విజయం అని అర్థం, ఫతే అంటే విజయం అని అర్థం. మొఘల్ యుగంలో ప్రసిద్ధి చెందినటువంటి కవులకు సంబంధించినది ఏమిటి? మొఘల్ యుగంలో ప్రసిద్ధి చెందిన కవులుకి సంబంధించినది చూస్తే బాబర్ నామా రచించారు. మరి అబుల్ ఫజిల్ అక్బర్ నామా రచించారు. దారాషికో జహంగీర్ కుమారుడు అన్నారు. సో భగవద్గీత మహాభారతాలను పర్షియన్ భాషలోకి అనువదించారు అన్నారు. ఇది రాంగ్ అన్నమాట. మరి తులసి దాస్ జహంగీర్ నామా రచించడం జరిగిందనమాట. సో దారాషికో అనేటటువంటి వాళ్ళు షాజహాన్ యొక్క పెద్ద కుమారుడు కదా, మరి జహంగీర్ కుమారుడు కాదు కాబట్టి ఇక్కడ మనకి ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వన్, తాన్సేన్ బాచ్ బహదూర్ అనేటటువంటి ప్రముఖ విద్వాంసులు ఎవరి కాలంలో కలరు? అక్బర్ యొక్క కాలంలోనే కలరు. అక్బర్ యొక్క కాలం. క్రింది వానిలో అక్బర్ కాలానికి సంబంధించి సరి అయినది గుర్తించండి. అక్బర్ కాలానికి సంబంధించి సరి అయినది ఇక్కడ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇవన్నీ సరి అయినవి. దిన్హి ఇలాయి అనే మతంలో చేరిన సభ్యుల సంఖ్య 18. అక్బర్ స్థానంలో అక్బర్ యొక్క ఆస్థానంలో సంగీతకారుల సంఖ్య 36. నవరత్నాలు ఎంతమంది అంటే 9 మంది నవరత్నాలు కూడా ఉండేవారు అనమాట. ఈ 3 కూడా రైట్ ఆన్సర్స్ అండి. సో ఇవన్నీ ఇస్ ద రైట్ ఆన్సర్. శివాజీ కాలంలో ప్రధాన వ్యక్తులకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. ప్రధాన వ్యక్తులకు సంబంధించి సరికానిది ఇక్కడ చూస్తే షాజీ బోన్స్లే శివాజీ యొక్క తండ్రి బీజపూర్ సుల్తాన్ వద్ద ఉన్నత పదవులు నిర్వహించారు. మరి జిజియా పన్ను అనేది శివాజీ తల్లి, జిజియాబాయి అనేది శివాజీ తల్లి. సమర్థ రామదాసు శివాజీకి యుద్ధ విద్యలు నేర్పించారు అన్నారు. ఇది మనకి రాంగు. మరి తానాజీ మలాసురే శివాజీకి యుద్ధ విద్యలో శిక్షణ ఇచ్చారు అన్నారు. తానాజీ మలాసురే అనేటటువంటి వ్యక్తి శివాజీకి యుద్ధ విద్యల్లో శిక్షణ ఇప్పించారు. మరి సమర్థ రామదాసు అనేటటువంటిది రాంగ్ అన్నమాట. ఇతను ఎవరు? సమర్థ రామదాస్ అంటే శివాజీకి ఆధ్యాత్మిక గురువు ఎవరు అంటే సమర్థ రామదాస్. యుద్ధ విద్యల్లో శిక్షణ ఇచ్చింది ఎవరంటే తానాజీ మలాసురే. శివాజీ తల్లి జిజియాబాయి. మరి శివాజీ తండ్రి షాజీ బోన్స్లే బీజపూర్ సుల్తాన్ వద్ద ఉన్నత పదవులు నిర్వహించారు. ఓకే అండి. శివాజీ తండ్రి బీజపూర్ సుల్తాన్ వద్ద ఉన్నత పదవులు నిర్వహించారు. నెక్స్ట్ లెసన్ చూద్దాం. శివాజీ పశ్చిమ కనుమల్లో నివసించే ఏ గిరిజనులను కలుపుకొని గొప్ప సైన్యాన్ని నిర్మించారు? ఏ గిరిజనులను కలుపుకొని గొప్ప సైన్యాన్ని నిర్మించారు అంటే మావలీలు అనే గిరిజనులను కలుపుకొని గొప్ప సైన్యాన్ని నిర్మించారు. శివాజీని ఓడించుటకు బీజాపూర్ సుల్తాన్ పంపించినటువంటి సేనాని ఎవరు? శివాజీని ఓడించుటకు బీజాపూర్ సుల్తాన్ ఒకరిని పంపించారు, ఔరంగజేబు ఒకరిని పంపించారు. మరి బీజాపూర్ సుల్తాన్ పంపించిన వారు ఎవరంటే అఫ్జల్ ఖాన్. బీజాపూర్ సుల్తాన్ పంపించిన వారు అఫ్జల్ ఖాన్. అయితే శివాజీని అణచడానికి ఔరంగజేబు పంపించారు కదా, మరి ఔరంగజేబు పంపించినటువంటి సేనాధిపతి ఎవరు అంటే షాయిస్తా ఖాన్ ఇస్ ద రైట్ ఆన్సర్. షాయిస్తా ఖాన్. నెక్స్ట్ వన్, శివాజీకి యుద్ధ విద్యలు నేర్పించినది ఎవరు? శివాజీకి యుద్ధ విద్యలు నేర్పించింది వీళ్ళిద్దరూ కూడా తానాజీ మలాసురే, దాదాజీ కొండదేవ్. వీళ్ళిద్దరూ అవుతారు. కానీ ఇక్కడ మనకి ఆప్షన్ లో ఇద్దరు కలిపి పక్క పక్కన ఇచ్చి ఆప్షన్ 4 పైవారందరాన్ని ఇచ్చేయాల్సింది. సో ఇక్కడ మనకి 2 కూడా రైట్ ఆన్సర్ అవుతుంది. శివాజీ యొక్క మంత్రి మండలికి గల పేరేంటి? అష్టప్రధానులు. శివాజీ ఛత్రపతిగా పట్టాభిషేకం చేసుకున్నటువంటి ప్రదేశం మరియు శివాజీ కోట కలిగినటువంటి ప్రదేశం ఏంటి? రాయగఢ్. శివాజీ మరణానంతరం మరాఠా సామ్రాజ్యంలో అధికారం కలిగిన వారు ఎవరు? శివాజీ మరణానంతరం మరి పీష్వాలు మరాఠా సామ్రాజ్యంలో అధికారం కలిగి ఉన్నవారు. మరాఠా సామ్రాజ్యంలో ప్రముఖమైనటువంటి పీష్వా ఎవరు? మరాఠా సామ్రాజ్యంలో ప్రముఖమైన పీష్వా ఎవరు అంటే వీళ్ళందరూ కూడా
బాలాజీ విశ్వనాథ్, బాజీరావు 1, బాలాజీ బాజీరావు. వీరందరూ కూడా బాలాజీ విశ్వనాథ్, బాజీరావు 1, బాలాజీ బాజీరావు. శివాజీకి సమకాలీన మొఘల్ చక్రవర్తి ఎవరు? శివాజీకి సమకాలీన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు. శివాజీ అష్టప్రధానులలో రాజు యొక్క శాసనాలను తయారు చేసేది ఎవరు? సచివ్. సచివ్ అనేవాళ్ళు రాజు యొక్క శాసనాలని తయారు చేస్తారు. అష్టప్రధానులు వారి పదవికి సంబంధించి సరికాని జత ఏది? అష్టప్రధానులు వారి పదవికి సచివ్ అంటే కార్యదర్శి. సచివ్ అంటే కార్యదర్శి. మరి వాక్యానవిస్ అంటే అంతరంగిక మంత్రి. సుమంత్ అంటే విదేశీ మంత్రి. మరి పండితరావు అనేది ప్రధానమంత్రి అన్నారు, ఇది ప్రధాన న్యాయమూర్తి అన్నారు, ఇది రావు. పండితరావు అనేటటువంటిది ప్రధాన న్యాయమూర్తి అనేది రాంగ్ అన్నమాట. నెక్స్ట్ వన్, అష్టప్రధానుల్లో మతపరమైనటువంటి అంశాలను నిర్వహించేటటువంటి వ్యక్తి ఎవరు? మతపరమైనటువంటి అంశాలను అక్కడ ప్రధాన న్యాయమూర్తి కాదు, పండితరావు అంటే ప్రధాన పూజారి అనమాట. ఇక్కడ చూస్తే అష్టప్రధానుల్లో మతపరమైనటువంటి అంశాలను నిర్వహించేది ఎవరు అంటే పండితరావు. అష్టప్రధానుల్లో గూఢచార వ్యవహారాలను చూసేవారు వాక్యానవిస్ అంతరంగిక మంత్రి గూఢచార వ్యవహారాల్ని చూడడం జరుగుతుంది. అష్టప్రధానులలో ఇతర రాజ్యాలతో సంబంధాలను నిర్వహించేటటువంటి వ్యక్తి ఎవరు? ఇతర రాజ్యాలతో సంబంధాలను జరిపేవాళ్ళు విదేశీ మంత్రి సుమంత్ అంటారు. సుమంత్ అంటారు. పీస్వా అంటే ప్రధానమంత్రి, అమాత్య అంటే ఆర్థిక మంత్రి, సచివ్ అంటే కార్యదర్శి. పెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఒక చక్రవర్తి మైనర్ లేదా అసమర్థుడైనప్పుడు ఒక రాష్ట్రాన్ని పరిపాలించడానికి నియమించబడినటువంటి వ్యక్తి ఎవరు? రీజెంట్ అంటారు. రీజెంట్. కొంతమంది సైనికుల ఆకస్మిక దాడి ఒక యుద్ధ వ్యూహాన్ని ఏమంటారు? కొంతమంది సైనికుల ఆకస్మిక దాడి మరియు ఒక యుద్ధ వ్యూహాన్ని ఏమంటారంటే గెరిల్లా యుద్ధం అంటారు. గెరిల్లా యుద్ధం. అష్టప్రధానులలో సామ్రాజ్యంలోని ఖాతాలను నిర్వహించేటటువంటి ఆర్థిక మంత్రి ఎవరు? ఆర్థిక మంత్రినే అమాత్య అంటారు. ఆర్థిక మంత్రి అమాత్య. రీజెంట్ మనకి ఒక రాష్ట్రాన్ని పరిపాలించడానికి నియమించబడినటువంటి వ్యక్తి. మరి అంతరంగిక విషయాలు చూసేవాళ్ళు వాక్యానవిస్ అంటారు. నెక్స్ట్ వన్, భక్తి ఉద్యమానికి సంబంధించినటువంటి లెసన్. భక్తి ఉద్యమం కొనసాగిన కాలం. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2. 8వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు. 8వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం వరకు. 8వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం వరకు ఉండేది భక్తి ఉద్యమం కాలం. క్రింది వానిలో సరి అయిన దాన్ని గుర్తించండి. సుగుణ భక్తి, నిర్గుణ భక్తి. ఇక్కడ సుగుణ భక్తి అనగా భగవంతుని ఆకారంలో పూజించడం, నిర్గుణ భక్తి అనగా భగవంతుని నిరాకారంగా పూజించడం. సో ఇక్కడ మనకి రెండు కూడా సరి అయినవి. నెక్స్ట్ వన్, భక్తి ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు? భక్తి ఉద్యమాన్ని ప్రారంభించినది ఆది శంకరాచార్యులు. క్రింది వానిలో సరికాని దాన్ని గుర్తించండి. ఇక్కడ చూస్తే అద్వైతాన్ని ఆది శంకరాచార్యులు ప్రబోధించారు. ద్వైతం మధ్వాచార్యులు, విశిష్టాద్వైతం రామానుజాచార్యులు. మరి నయనార్లు అంటే వైష్ణవ సోదరులు అన్నారు, ఇది రాంగ్ అన్నమాట. నయనార్లు అంటే వైష్ణవ సాధులు అనేది రాంగ్. భక్తి ఉద్యమాన్ని ప్రాచుర్యంలోనికి తెచ్చిన వారిలో సరికాని జత ఏది? భక్తి ఉద్యమాన్ని ప్రాచుర్యంలోనికి తెచ్చిన వారిలో సరికానిది. ఇక్కడ బసవేశ్వరుడు కర్ణాటక, నామదేవు మరియు తుకారాం వీళ్ళిద్దరూ మహారాష్ట్ర, కబీరు రావిదాస్ వీరు ఉత్తర భారతదేశానికి చెందిన వారు, చైతన్య ప్రభు పంజాబ్ అన్నారు, ఇది రాంగ్ అన్నమాట. వెస్ట్ బెంగాల్, పంజాబ్ అయితే కాదు. నెక్స్ట్ వన్, అస్సాంలోని పంజాబ్ లో భక్తి ఉద్యమాన్ని కొనసాగించిన వారు ఎవరు? అస్సాంలో పంజాబ్ లో భక్తి ఉద్యమాన్ని కొనసాగించిన వారు శంకరదేవుడు అస్సాంలో, పంజాబ్ లో గురునానక్ దేవు. అస్సాంలో అయితే శంకరదేవుడు, మరి గురునానక్ దేవు పంజాబ్ లో అన్నమాట భక్తి ఉద్యమాన్ని కొనసాగించారు. నెక్స్ట్ వన్, క్రింది వారిలో సరి అయిన దాన్ని గుర్తించండి. ఇక్కడ చూస్తే ద్వైతం జీవుడు వేరు దేవుడు వేరు అంటుంది. విశిష్టాద్వైతం జీవుడు దేవుడిలో ఒక అంశ అని చెప్తుంది. జీవుడు దేవుడిలోని ఒక అంశ అని చెప్తుంది. అద్వైతం జీవుడే దేవుడు అని చెప్తుంది. చూడండి, ద్వైతం జీవుడు వేరు దేవుడు వేరు అంటుంది. విశిష్టాద్వైతం జీవుడు దేవుడిలో ఒక అంశ అంటుంది. ఇక్కడ సే ఉంది, ఇక్కడ అంశే ఉంది, గుర్తుపెట్టుకోండి.
అద్వైతం అనేది జీవుడే దేవుడు అని చెప్తుంది. జీవుడే దేవుడు. సో ఇక్కడ ఇవన్నీ కూడా సరి అయినవి. క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. క్రింది వానిలో సరికానిది. ఇక్కడ చైతన్య మహాప్రభు వెస్ట్ బెంగాల్, గురునానక్ దేవు పంజాబ్, శంకర దేవుడు అస్సాం, బసవేశ్వరుడు ఉత్తర భారతదేశం అన్నారు. ఇది రాంగ్ అన్నమాట. బసవేశ్వరుడు ఉత్తర భారతదేశం రాంగ్. మరి ఆది శంకరాచార్యుని యొక్క రచన కానిది ఏమిటి? ఆది శంకరాచార్యుని రచన కానిది శ్రీ భాష్యం అనేది కాదు. వివేక చూడమని, సౌందర్య లహరి, ఆత్మబోధ. వివేక చూడమని, సౌందర్య లహరి, ఆత్మబోధ ఈ మూడు కూడా ఆది శంకరాచార్యుని యొక్క రచనలకి చెందుతాయి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో భక్తి ఉద్యమకారుల జన్మస్థలానికి సంబంధించి సరికానిది. భక్తి ఉద్యమకారులు జన్మస్థలానికి సంబంధించి సరికానిది. సరికాని జత ఏది అన్నారు. ఇక్కడ చూస్తే మనం ఇచ్చినవన్నీ కూడా సరి అయినవండి. సో ఇక్కడ మనకి సరి అయిన జత ఏది అంచుకోవాలి. సరి అయిన జత ఏది. ఇక్కడ చూస్తే ఆది శంకరాచార్య కేరళలోని కాలడి గ్రామం. మరి రామానుజాచార్య శ్రీ పెరంబదూరులోని దక్షిణ భారతదేశం. మధ్వాచార్య శ్రీ పెరంబదూరు అనేది దక్షిణ భారతదేశం. మధ్వాచార్య వచ్చేసరికి కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ తీరం. సో ఆది శంకరాచార్య కేరళ, రామానుజాచార్య శ్రీ పెరంబదూరు దక్షిణ భారతదేశం, మధ్వాచార్య కర్ణాటకలోని పశ్చిమ తీరం. ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా మనకి ఇక్కడ సరి అయినవి. నెక్స్ట్ వన్, ఆది శంకరాచార్య శక్తి పీఠాలలో సరికాని జత ఏది. ఆది శంకరాచార్య శక్తి పీఠాలలో సరికాని జత ఏది. ఇక్కడ ఉత్తరాన పూరి, దక్షిణాన శృంగేరి, తూర్పున పూరి, పడమరన ద్వారకా నిత్యం. కానీ ఇక్కడ ఉత్తరాన పూరి అనేటటువంటిది మనకి రాంగు. ఉత్తరాన పూరి అనేది రాంగు. తూర్పున పూరి అవుతుంది, దక్షిణాన శృంగేరి, పడమరన ద్వారక అనేది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్. మరి ఉత్తరాన ఏంటి అంటే బద్రీనాథ్ అండి. ఉత్తరాన బద్రీనాథ్, ఉత్తరాఖండ్. ఉత్తరాన బద్రీనాథ్, దక్షిణాన శృంగేరి, తూర్పున పూరి, పడమరన ద్వారక. సో ఇక్కడ మనకి ఆప్షన్ 1 అనేది సరికాదు. నెక్స్ట్ వన్, ద్వైత సిద్ధాంతానికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. ద్వైత సిద్ధాంతానికి సంబంధించి సరికానిది. ఇక్కడ చూస్తే ద్వైతం అంటే రెండు అని అర్థం. బ్రహ్మ ఆత్మ రెండు వేరు వేరని చెప్తుంది. బ్రహ్మ ఆత్మ వేరు వేరని చెప్తుంది. ద్వైత సిద్ధాంతం ప్రకారం ప్రపంచం అనేది ఒక భ్రమ. ప్రపంచం అనేది ఒక భ్రమ అని చెప్పారు. సో ఇక్కడ రాంగ్ ఆన్సర్ అన్నమాట. బ్రహ్మ ఆత్మ పదార్థాలు అనేవి ప్రకృతిలో ప్రత్యేకమైనవి. సో ద్వైత సిద్ధాంతం ప్రకారం ప్రపంచం అనేది భ్రమ అనేది ఇక్కడ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రామానుజాచార్యునికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. రామానుజాచార్యులు వచ్చేసరికి భగవంతుని పట్ల సంపూర్ణ సమర్పణ భావంతో మోక్షాన్ని సాధించవచ్చని బోధించారు. శ్రీ భాష్యం అనే పేరుతో బ్రహ్మ సూత్రాలను వ్యాఖ్యానించారు. శ్రీ భాష్యం అనే పేరుతో బ్రహ్మ సూత్రాలను వ్యాఖ్యానించారు. మరి వైష్ణవ సిద్ధాంతానికి తాత్విక విచారణ పునాదులు అందించారు. మరి క్రీస్తు శకం 1000వ సంవత్సరంలో జన్మించారు అన్నారు. లాస్ట్ ఆన్సర్ రాంగ్ అండి. క్రీస్తు శకం 1000వ సంవత్సరం కాదు, 1017 ఏడీలో జన్మించడం జరిగింది. సో ఆప్షన్ 4 అనేది ఇక్కడ సరికాదు. వైష్ణవ సిద్ధాంతానికి తాత్విక విచారణ పునాదులు కూడా అందించారు. నెక్స్ట్ వన్, తెలుగు ప్రాంతానికి సంబంధించి వైష్ణవ సన్యాసి ఎవరు. తెలుగు ప్రాంతానికి సంబంధించి వైష్ణవ సన్యాసి వల్లభాచార్య. బ్రహ్మ సూత్రాలకు సంబంధించినది ఏది. బ్రహ్మ సూత్రాలకు సంబంధించినది ఇవన్నీ కూడా. బ్రహ్మసూత్రాలు అనేది ఒక సంస్కృత గ్రంథము. వీటిని వేదవ్యాసుడు లేదా బాదరాయను రచించారు. బ్రహ్మసూత్రాలనే వేదాంగ సూత్రం అని కూడా అంటారు. బ్రహ్మసూత్రాలను ఏమంటారంటే వేదాంగ సూత్రం అని కూడా అంటారు. బసవేశ్వరుడు రచించినటువంటి రచనలకు గల పేరేంటి. బసవేశ్వరుడు రచించిన రచనలకు గల పేరు వచనములు. మానవులంతా సమానమే, కులం లేదా ఉపకులం లేదు అనే ప్రసిద్ధ సూక్తి కలిగిన వారు ఎవరు. కులం గాని ఉపకులం గాని లేదు, మానవులంతా సమానమే అనే సూక్తి ఎవరిది. కర్ణాటకకు చెందిన బసవేశ్వరుడు. కర్ణాటకకు చెందిన బసవేశ్వరుడు యొక్క సూక్తి. నీరు అనేటటువంటి ఇస్లాం చేనేతకారుని ఆదరణలో పెరిగిన వారు ఎవరు. కబీర్. నెక్స్ట్ వన్, కబీర్ యవ్వన ప్రయాణికి వచ్చాక ఎవరికి శిష్యునిగా మారి ఎక్కువ కాలం బెనారస్ లో గడిపారు. ఎవరి యొక్క శిష్యులుగా మారారు. రామానందుని యొక్క శిష్యులుగా మారిన వారు ఎవరంటే కబీర్ అని గుర్తుపెట్టుకోండి. రామానందుని యొక్క శిష్యునిగా మారి యవ్వన ప్రాయం వచ్చినప్పుడు బెనారస్ లో ఎక్కువ కాలం గడిపారు. హరిలో అందరూ
అందరిలో హరి, హరిలో అందరూ, అందరిలో హరి అనేటటువంటి సూక్తి బోధించిన వారు ఎవరు? సంత రవిదాస్. సంత రవిదాస్. మధ్యయుగ కాలంలో ముఖ్యమైన భక్తి ఉద్యమకారిణి అయినటువంటి మీరాబాయి ఏ భక్తురాలు? మీరాబాయి ఏ భక్తురాలు అంటే శ్రీకృష్ణుని భక్తురాలు. శ్రీకృష్ణుని భక్తురాలు. మీరాబాయి ఎవరి యొక్క శిష్యురాలు? మీరాబాయి ఎవరి యొక్క శిష్యురాలు? సంత రవిదాస్ యొక్క శిష్యురాలు. మీరాబాయి ఎవరి యొక్క శిష్యురాలు అంటే సంత రవిదాస్ యొక్క శిష్యురాలు. శ్రీరంగ శ్రీ గౌరంగగా ప్రసిద్ధి పొందిన వారు ఎవరు? శ్రీ గౌరంగగా ప్రసిద్ధి పొందిన వారు చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు తుది శ్వాస విడిచే ముందు స్థిర నివాసం ఎక్కడ ఏర్పరచుకున్నారు? పూరిలో. పూరిలో ఏర్పరచుకున్నారు. ఈ క్రింది వానిలో సరికానిది గుర్తించండి. సరిగా అనేది కాదు, సరికానిది. సరికానిది గుర్తించాలి. ఇప్పుడు చూస్తే ఆప్షన్ 4 అనేది సరికాదు. దేవుడు ఒక్కడే, మానవులందరూ ప్రత్యక్షంగా దేవునితో అనుసంధానం కాగలరు అనేది శంకరాచార్యులు చెప్పలేదు. మరి దేవుడు ఒక్కడే, ఆయనే కృష్ణుడు లేదా హరి అని చెప్పినది చైతన్య మహాప్రభు. దేవుని ఎదుట అందరూ సమానమే అనేది కబీర్. హరిలో అందరూ, అందరిలో హరి అనేది సంత రవిదాస్. ఈ 3 గుర్తుపెట్టుకోండి. సో దేవుడు ఒక్కడే, మానవులందరూ ప్రత్యక్షంగా దేవునికి అనుసంధానం కాగలరు అని చెప్పింది మరి శంకరాచార్యులు కాదు. మరి ఎవరు చెప్పారు అంటే ఇక్కడ మనకి ఏంటంటే శంకర దేవుడు కూడా రైట్ ఆన్సరేనండి. ఇక్కడ సరి కానిది అని కాకుండా సరి అయినది ఏది అని చెప్పేసి, సరి అయినది ఏది అని అంటే ఇక్కడ ఇవన్నీ కూడా సరి అయినవే అవుతాయి. నెక్స్ట్ వన్, ఎవరి అనుచరులను సిక్కులుగా పరిగణిస్తారు? ఎవరి అనుచరులను సిక్కులుగా పరిగణిస్తారు? లేదా సిక్కు మత స్థాపకుడు ఎవరు? గురు నానక్. గురు నానక్ ఇస్ రైట్ ఆన్సర్. గురు నానక్. అస్సాం ప్రాంత సాధువైనటువంటి శంకర దేవుడు అన్ని వర్గాల ప్రజల సమావేశం అవడానికి వేటిని ప్రారంభించారు? సత్రాలను, మఠాలను, నామగర్లను. సత్రాలు, మఠాలు, నామగర్లు వీటన్నింటినీ ప్రారంభించడం జరిగింది. అస్సాం ప్రాంత సాధువైనటువంటి శంకర దేవుడు అన్ని వర్గాల ప్రజలు సమావేశం అవడానికి వీటిని ప్రారంభించడం జరిగింది. సరికాని దాన్ని గుర్తించండి. జ్ఞానేశ్వరుడు, నామదేవు, మొల్ల, మరి తాళ్లపాక అన్నమయ్య. మొల్ల, తాళ్లపాక అన్నమయ్య. మరి ఇందులో సరికానిది ఏంటి అంటే తాళ్లపాక అన్నమయ్య పద కవిత పితామహుడు. ఇక్కడ ఆంధ్ర కవిత పితామహుడు అన్నాం కాబట్టి ఇది రాంగు. మరి మల్లమాంబ అని కూడా పిలుస్తారు. మొల్లనే మల్లమాంబ అని పిలుస్తారు. మరి నామదేవ్ పండితీపురానికి చెందినటువంటి విరాట భక్తుడు. విఠోబా భక్తుడు. నామదేవ్ ఎవరు అంటే పండరీపురానికి చెందినటువంటి విఠోబా భక్తుడు. జ్ఞానేశ్వరుడు భగవత్ దీపిక అనే పేరుతో భగవద్గీతకు వ్యాఖ్యానాన్ని రచించిన వారు. భగవద్గీతకి వ్యాఖ్యానం ఏ పేరుతో రచించారంటే భగవత్ దీపిక అనే పేరుతో జ్ఞానేశ్వరుడు వ్యాఖ్యానాన్ని రాయడం జరిగింది. ఈ క్రింది వానిలో శ్రీకృష్ణ దేవరాయలకి సమకాలీనుడు ఎవరు? శ్రీకృష్ణ దేవరాయలకి సమకాలీనులు ఎవరంటే అన్నమయ్య. భక్తి ఉద్యమం మధ్య భారతదేశ సమాజంపై చూపేటటువంటి ప్రభావానికి సంబంధించి సరికానిది గుర్తించండి. మరి ఇక్కడ చూస్తే కుల వ్యవస్థను తిరస్కరించడం జరిగింది. మత సహనాన్ని ప్రోత్సహించడం జరిగింది. విభిన్న వర్గాల మధ్య సామరస్యాన్ని కూడా పెంపొందించడం జరిగింది. మానవతా దృక్పథాన్ని కలిగి ఉండడం జరిగింది. కలిగి ఉండకపోవడం అన్నారు కాబట్టి ఇది సరికాదు. నెక్స్ట్ వన్, రామాయణాన్ని తెలుగులో రాసిన కవయిత్రి ఎవరు? రామాయణాన్ని తెలుగులో రాసిన కవయిత్రి ఎవరు? మొల్లమాంబ. సూఫీ ఉద్యమానికి సంబంధించి సరికానిది గుర్తించండి. సూఫీ ఉద్యమానికి సంబంధించి సరికానది. మరి ఇస్లాం మతంలోని సాంఘిక మత సంస్కరణ ఉద్యమాన్నే సూఫీ ఉద్యమం అంటారు. మరి సూఫీ తత్వం విశ్వమానవ ప్రేమ మరియు సమతావాదాన్ని ప్రచారం చేసింది. సూఫీ అనేటటువంటి పదం సాఫ్ అనేటటువంటి అరబిక్ పదం నుండి వచ్చింది. ఇది ఇంపార్టెంట్ అండి. సో సాఫ్ అనగా సన్యాసులు అని అర్థం అన్నారు. సాఫ్ అంటే సన్యాసులు అని అర్థం కాదు. ఇక్కడ సూఫీ అంటే సన్యాసులు, కానీ సాఫ్ అంటే అర్థం ఉన్ని లేదా వూల్ అనే అర్థం. సన్యాసులు అయితే కాదు. సాఫ్ లేదా సౌఫ్ అంటారు దీన్నే. సౌఫ్ అనే అరబిక్ పదానికి అర్థం ఉన్ని లేదా వూల్, కానీ సూఫీ అంటే సన్యాసులు అనే అర్థం. నెక్స్ట్ వన్, వహాదత్ ఉల్ ఉజూద్ అనగా అర్థం ఏమిటి? వహాదత్ ఉల్ ఉజూద్ అనగా అర్థం ఏకేశ్వరోపాసన. భారతదేశానికి చెందిన గొప్ప సూఫీ సాధువు ఎవరు? భారతదేశానికి చెందినటువంటి గొప్ప సూఫీ సాధువు ఎవరు అంటే
ఖ్వాజా మయీనుద్దీన్ చిస్తి. ఇక్కడ ఖ్వాజా రావాలి. ఖ్వాజా ఖ్వాజా మయీనుద్దీన్ చిస్తి. వాజా కాదు, ఖ్వాజా మయీనుద్దీన్ చిస్తి అవుతుందన్నమాట ఆన్సర్. నెక్స్ట్ వన్, చిస్తి సాధువులలో అత్యంత ప్రసిద్ధిగాంచిన వారు ఎవరు? చిస్తి సాధువులలో అత్యంత ప్రసిద్ధిగాంచిన వారు నిజాముద్దీన్ ఔలియా. నిజాముద్దీన్ ఔలియా. మొయినుద్దీన్ చిస్తి దర్గా అనేది భారతదేశంలో ఎక్కడ కలదు? మొయినుద్దీన్ చిస్తి దర్గా అనేటటువంటిది రాజస్థాన్ అజ్మీర్లలో కలదు. రాజస్థాన్ అజ్మీర్. ఉపనిషత్తులను ఇలా కూడా పిలుస్తారు. ఉపనిషత్తులని వేదాంతం అని కూడా పిలుస్తారు. వేదాంతం. వ్యక్తి తనను తాను మర్చిపోయేటటువంటి భావాతీత స్థితిని ఏమంటారు? వ్యక్తి తన్ని తాను మర్చిపోయేటటువంటి భావాతీత స్థితిని ఏమంటారంటే పరవశం అంటారు. పరవశం. నెక్స్ట్ లెసన్ మన రాజ్యాంగం, భారత రాజ్యాంగం. మరి ఇక్కడ చూస్తే రాజ్యాంగ పీఠికలో లేని అంశం ఏంటి? రాజ్యాంగ పీఠికలో లేని అంశం పౌర విధులు అనేటటువంటిది లేదు. సార్వభౌమత్వం ఉంది, సామ్యవాదం ఉంది, లౌకికవాదం లేదా లౌకికతత్వం కూడా ఉంటుంది. నెక్స్ట్ వన్, భారత ప్రభుత్వ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? భారత ప్రభుత్వ చట్టం అనేది ఏ సంవత్సరంలో చేయబడింది? ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 1935లో చేయబడింది. 1935. భారత ప్రభుత్వ చట్టం ఏర్పాటు తర్వాత దేశంలో జరిగినటువంటి ప్రధాన అంశాలు కానిది ఏది? భారత ప్రభుత్వం చట్టం చేసిన తర్వాత దేశంలో ఏం జరిగింది అంటే, మరి రాష్ట్రాలు స్వదేశీ సంస్థానాలతో కూడినటువంటి అఖిల భారత సమైక్య ఏర్పడింది. కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాలను 3 జాబితాలుగా విభజించింది. కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పించింది. సో కల్పించలేదు అన్నారు కాబట్టి ఇక్కడ ఆప్షన్ 4 అనేది సరికాదు. నెక్స్ట్ వన్, 1928 సంవత్సరంలో భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఏర్పాటయ్యే కమిటీకి చైర్మన్ గా వ్యవహరించిన వారు ఎవరు? మోతీలాల్ నెహ్రూ. మోతీలాల్ నెహ్రూ. ఏ సంవత్సరంలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం స్వాతంత్ర్య భారతదేశం యొక్క రాజ్యాంగం ఎలా ఉండాలో ఒక తీర్మానం ఆమోదించింది? మరి ఏ సంవత్సరంలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం అనేది మరి భారత రాజ్యాంగం ఎలా ఉండాలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది? 1931లో. 1931లో జరిగిన ఒక సమావేశం. ఈ క్రింది వాణిలో సరి అయినది గుర్తించండి. రాజ్యాంగం లిఖిత లేదా అలిఖిత రూపంలో ఉంటుంది. మరి భారత రాజ్యాంగం లిఖిత రూపంలో ఉంటుంది. బ్రిటిష్ రాజ్యాంగం అలిఖిత రూపంలో ఉంటుంది. ఇవన్నీ కూడా సరి అయినవి. మొదటిసారిగా ఏ సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ ఒక రాజ్యాంగ సభ కోసం డిమాండ్ చేసింది? మొదటిసారిగా ఏ సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ ఒక రాజ్యాంగ సభ కోసం డిమాండ్ చేసింది? 1934లో జరిగిన సమావేశం. భారత రాజ్యాంగ సభకు ఎప్పుడు ఎన్నికలు జరిగాయి? రాజ్యాంగ సభకు ఎప్పుడు ఎన్నికలు జరిగాయి? జూలై 1946. రాజ్యాంగ సభ మొత్తం సభ్యుల సంఖ్యకు సంబంధించి సరికానిది గుర్తించండి. రాజ్యాంగ సభ మొత్తం సభ్యుల సంఖ్యకు సంబంధించి సరికానిది. స్వదేశీ సంస్థానాలు వచ్చేసరికి 93 మంది, షెడ్యూల్ కులాలు వచ్చేసరికి 26 మంది. బ్రిటిష్ పాలన ఇది బ్రిటిష్ పాలనలో ఉన్నటువంటి రాష్ట్రాల నుండి 292 మంది, మరి 8 మంది మహిళా సభ్యులు అన్నారు. ఇక్కడ చూస్తే ఇక్కడ 8 మంది మహిళా సభ్యులు అనేటటువంటిది కాదు, ఎందుకంటే 15 మంది మహిళా సభ్యులు. 15 మంది మహిళా సభ్యులు అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ షెడ్యూల్ కులాలకు ప్రాతినిధ్యం వహిస్తూ 26 మంది ఉండడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగ సభలో ఎంతమంది ఉంటారు? భారత రాజ్యాంగ సభలో ఎంతమంది ఉంటారంటే 389 మంది ఉంటారు. 389. భారత రాజ్యాంగ సభకు అధ్యక్షుడు ఎవరు? భారత రాజ్యాంగ సభకు అధ్యక్షుడు ఎవరు? బాబు రాజేంద్ర ప్రసాద్. పాకిస్తాన్ రాజ్యాంగ సభకు అధ్యక్షుడు ఎవరు? పాకిస్తాన్ రాజ్యాంగ సభకు అధ్యక్షుడు మహమ్మద్ అలీ జిన్నా. బాబు రాజేంద్ర ప్రసాద్ రాజ్యసభ చివరి సమావేశంలో స్వతంత్ర భారతదేశ మొదటి రాష్ట్రపతిగా ఇప్పుడు ఎన్నికయ్యారు. రాజేంద్ర ప్రసాద్ గారు రాజ్యసభకి చివరి సమావేశంలో స్వతంత్ర భారతదేశ మొదటి రాష్ట్రపతిగా ఎప్పుడు ఎన్నికయ్యారు? 1950 జనవరి 24న ఎన్నికవడం జరిగింది. 1950 జనవరి 24. 7 సభ్యులతో కూడినటువంటి ముసాయిదా కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 7 సభ్యులతో కూడిన ముసాయిదా కమిటీని ఆగస్టు 29న 1947 ఆగస్టు 29న ఏర్పాటు చేశారు.
315 ప్రకరణలు మరియు 8 షెడ్యూళ్లు కలిగిన ముసాయిదా రాజ్యాంగాన్ని ఏ సంవత్సరంలో బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ సభకు సమర్పించారు? ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 1948లో 1948. అంబేద్కర్ గారి యొక్క పూర్తి పేరేంటి? డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. అంబేద్కర్ గారికి సంబంధించి సరికానిది గుర్తించండి. అంబేద్కర్ గారికి సంబంధించి సరికానిది గుర్తించండి. ఇక్కడ తల్లి భీమారావు, తండ్రి రామ్జీ. మరి ఏప్రిల్ 14, 1891 సెంట్రల్ ప్రావిన్స్ అంటే మధ్యప్రదేశ్ లో జన్మించారు. భారత రాజ్యాంగ పితగా పరిగణించబడ్డారు. మరి 1947 భారతదేశపు రక్షణ శాఖ మంత్రిగా ఉన్నారన్నారు. న్యాయశాఖ మంత్రిగా కదా నియమించబడ్డారు. సో ఆప్షన్ 4 అనేటటువంటిది సరికాదనమాట. 1947లో భారతదేశపు న్యాయశాఖ మంత్రిగా పనిచేయడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, మన రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఎప్పుడు ఆమోదించింది? మన రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ 1949 నవంబర్ 26న 1949 రాజ్యాంగ సభ మన రాజ్యాంగాన్ని ఆమోదించింది. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోనికి వచ్చింది? భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోనికి వచ్చింది అంటే 1950 జనవరి 26న 1950 అమల్లోనికి వచ్చింది. భారత రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ఎన్ని రోజుల సమయం పట్టింది? భారత రాజ్యాంగాన్ని తయారు చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. లక్ష్యాల తీర్మానాన్ని ఎప్పుడు ప్రతిపాదించారు? లక్ష్యాల తీర్మానాన్ని ఎప్పుడు ప్రతిపాదించారు అంటే 13/12/1946. 13వ తేదీ 12వ నెల 1946న మరి ప్రతిపాదించడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొదటి రాజ్యాంగ పత్రంగా వర్ణించబడేది ఏమిటి? భారతదేశంలో మొదటి రాజ్యాంగ పత్రంగా వర్ణించబడినది ఏమిటి? ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 నెహ్రూ నివేదిక. నెహ్రూ నివేదిక అనేటటువంటిది భారతదేశంలో మొదటి రాజ్యాంగ పత్రంగా వర్ణించబడేది నెహ్రూ నివేదిక 1929. ఇంపార్టెంట్, ఈసారి టెట్కి వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వన్, స్వతంత్ర భారతదేశానికి ఎటువంటి రాజ్యం ఉండాలో ఆశిస్తూ మరి కాంగ్రెస్ తీర్మానం ఆమోదించిన ప్రదేశం ఎక్కడ? కరాచీ. నెక్స్ట్ వన్, మన ఈ క్రింది వానిలో సరికాని జత ఏది? మరి నెహ్రూ నివేదిక కమిటీ చైర్మన్ ఎవరు అంటే మోతీలాల్ నెహ్రూ. రాజ్యాంగ సభ అధ్యక్షుడు బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగ సభకి అధ్యక్షుడు బిఆర్ అంబేద్కర్ అన్నారు. రాజ్యాంగ సభకు అధ్యక్షుడు ఎవరు అంటే బాబు రాజేంద్ర ప్రసాద్ కదా. మరి ఇక్కడ బిఆర్ అంబేద్కర్ అన్నారు కాబట్టి ఇది రాంగ్ అనమాట. రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అధ్యక్షుడు ఎవరంటే బిఆర్ అంబేద్కర్. మరి రాజ్యాంగ సభలో లక్ష్యాల తీర్మానాన్ని ప్రతిపాదించింది ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. నెహ్రూ నివేదిక కమిటీ చైర్మన్ మోతీలాల్ నెహ్రూ. రాజ్యాంగ సభకి అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ గారు. మరి రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అధ్యక్షుడు బిఆర్ అంబేద్కర్ గారు. రాజ్యాంగ సభలో లక్ష్యాల తీర్మానాన్ని ప్రతిపాదించింది నెహ్రూ గారు అనమాట. ఓకే అండి. నెక్స్ట్ వన్, అంటే ఇక్కడ మనకి సరికానిది ఆప్షన్ 2 అనేది సరికాదు. ఇక్కడ ఆప్షన్ 2 అనేది సరికాదు. నెక్స్ట్ వన్, సామ్యవాదం, లౌకిక అనేటటువంటి పదాలను 1976లో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో చేర్చారు? 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాద, లౌకిక ఈ 2 పదాలని 1976లో చేర్చారు అనేది కూడా ఇంపార్టెంటే. 1942వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో చేర్చడం జరిగింది. చేర్చారా తీసివేశారా అనేది ఇంపార్టెంట్. చేర్చారు. నెక్స్ట్ వన్, రాజ్యాంగ పీఠికలో ఇవ్వబడినటువంటి తేదీ ఏంటి? 1949 నవంబర్ 26. ఇది ఆమోదించినటువంటిదే, అమలైనదా? మనకు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఆమోదించిన తేదీనా అమలైన తేదీనా? అమలులోనికి వచ్చింది అయితే జనవరి 26, ఆమోదించింది అయితే నవంబర్ 26. సో రాజ్యాంగ సభ మన రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి తేదీని పీఠికలో చేర్చడం జరిగిందనమాట. రాజ్యాంగ పీఠికలో చేర్చడం జరిగింది. నెక్స్ట్ వన్, బాహ్య మరియు అంతర్గత విషయాలపై నిర్ణయాలు తీసుకునేటటువంటి పూర్తి అధికారాన్ని ఏమంటారు? బాహ్య మరియు అంతర్గత విషయాలపై పూర్తి అధికారాన్ని తీసుకునేటటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి పూర్తి అధికారాన్ని ఏమంటారు అంటే సర్వసత్తాక అంటాం.
రాజ్యాధినేత ఎన్నికల ద్వారా ఎన్నుకోబడడాన్ని ఏమంటారు? రాజ్యాధినేత ఎన్నికల ద్వారా ఎన్నుకోబడడాన్ని ఏమంటారు? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. గణతంత్ర వ్యవస్థ అంటారు. గణతంత్ర వ్యవస్థ. భారత రాజ్యాంగంలోని ఎన్నవ భాగంలో ఆర్టికల్ 14 నుంచి 32 వరకు 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి? భారత రాజ్యాంగంలోని ఎన్నవ విభాగంలో ఆర్టికల్ 14 నుంచి 32 వరకు 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి? మూడవ భాగంలో ప్రాథమిక హక్కు కానిదేది? ప్రాథమిక హక్కు కానిదేది? ఆప్షన్ 4 లౌకిక హక్కు అనేది ప్రాథమిక హక్కు కాదు. పీడనాన్ని నిరోధించే హక్కు, స్వేచ్ఛ హక్కు, మత స్వాతంత్ర హక్కు ఇవన్నీ కూడా ప్రాథమిక హక్కులు అవుతాయి. ప్రకరణ 25 నుంచి 28 వరకు తెలియజేసేటటువంటి హక్కు ఏమిటి? ప్రకరణ 25 నుంచి 28 వరకు తెలియజేసేటటువంటి హక్కు ఏంటంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. మత స్వాతంత్ర్యపు హక్కు. మత స్వాతంత్ర్యపు హక్కు. ప్రకరణ 19 నుంచి 22 వరకు దేన్ని తెలియజేస్తుంది? 19 నుంచి 22 వరకు అయితే స్వేచ్ఛా హక్కు గురించి తెలియజేస్తుంది. స్వేచ్ఛా హక్కు. 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి పిల్లలను ఏదైనా కర్మాగారంలో లేదా గనులలో పని చేయించరాదు. ఇక్కడ పని అన్నమాట, పైన కాదు. పని చేయించరాదు అని తెలియజేసేటటువంటి హక్కు ఏంటి? పీడనాన్ని నిరోధించేటటువంటి హక్కు. పీడనాన్ని నిరోధించేటటువంటి హక్కు. నెక్స్ట్ వన్, ఈ హక్కు సుప్రీంకోర్టు మరియు హైకోర్టుల ద్వారా ప్రాథమిక హక్కులను పరిరక్షిస్తుంది. ఈ హక్కు అనేది సుప్రీంకోర్టు మరియు హైకోర్టుల ద్వారా ప్రాథమిక హక్కులను పరిరక్షిస్తుంది. రాజ్యాంగ పరిహారపు హక్కు. రాజ్యాంగ పరిహారపు హక్కు. సమాచార హక్కు చట్టం అనేది ఎప్పుడు అమలులోనికి వచ్చింది? అక్టోబర్ 12, 2005. అక్టోబర్ 12, 2005. 6 నుండి 14 సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించాలి అని తెలియజేసేటటువంటి ప్రకరణం ఏంటి? ప్రకరణం 21A. ప్రకరణం 21A. మన పార్లమెంటు ఏ హక్కులో భాగంగా విద్యను కూడా ప్రాథమిక హక్కుగా గుర్తించింది? మన పార్లమెంటు ఏ హక్కులో భాగంగా విద్యను కూడా ప్రాథమిక హక్కుగా గుర్తించింది? స్వేచ్ఛా హక్కును. స్వేచ్ఛా హక్కును కూడా ప్రాథమిక హక్కులో భాగంగానే గుర్తించింది. బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని భారత పార్లమెంట్ ఎప్పుడు ఆమోదించింది? ఇక్కడ ఆమోదించడం కాదు, అమలులోనికి వచ్చింది. ఎప్పుడు అమలులోనికి వచ్చింది? బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం అనేది భారత పార్లమెంటు ఎప్పుడు ఆమోదించింది అనేది కాదు, ఎప్పుడు అమలులోనికి వచ్చింది అంటే మనకి ఇక్కడ 2010 ఏప్రిల్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. ప్రధానమైనటువంటి బాలల హక్కులకు సంబంధించినది కానిదేంటి? ప్రధానమైన బాలల హక్కులకి చెందనిది ఏమిటి? ఇక్కడ ఇవన్నీ కూడా ప్రధానమైన బాలల హక్కులే. ఈ సమానత్వ హక్కు అనేది కాదు. జీవించే హక్కు బాలల హక్కు, అభివృద్ధి చెందే హక్కు బాలల హక్కు, రక్షణ పొందే హక్కు బాలల హక్కు అన్నమాట. నెక్స్ట్ వన్, ప్రాథమిక విధులను 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 51A లోని ఏ భాగంలో పొందుపరిచారు? ప్రాథమిక విధులను 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 51A లోని ఏ భాగంలో చేర్చారు? 4వ భాగంలో చేర్చారు. 4వ భాగం. బ్రిటిష్ పాలనలో భారతదేశంలోని పరిపాలనా విభాగానికి గల పేరేంటి? బ్రిటిష్ పాలనలో భారతదేశంలోని పరిపాలనా విభాగానికి గల పేరు ప్రావిన్స్ అంటారు. ప్రావిన్స్. నెక్స్ట్ లెసన్ ఏంటంటే మన ప్రభుత్వం అనే లెసన్ నుంచి చూద్దాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేసేటటువంటి వ్యవస్థ లేదా ఆ రెండు ప్రభుత్వాల మధ్య అధికారాల పంపిణీని ఏమంటారు? ఆ రెండు ప్రభుత్వాల మధ్య గల అధికారాల పంపిణీని ఏమంటారు? సమాఖ్య అంటారు. సమాఖ్య ఇస్ ద రైట్ ఆన్సర్. సమాఖ్య. రాష్ట్ర ప్రభుత్వం యొక్క శాసన నిర్మాణ శాఖలో అంతర్భాగం కాని వారు ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం యొక్క శాసన నిర్మాణ శాఖలో అంతర్భాగం కాని వారు ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. ముఖ్యమంత్రి అనే వాళ్ళు ఉండరు. రాష్ట్ర శాసన నిర్మాణ శాఖలో ఉండరు. వీళ్ళందరూ ఉంటారు. గవర్నర్ ఉంటారు, శాసన మండలి, శాసనసభ, శాసన మండలి. వీళ్ళు శాసన నిర్మాణ శాఖలో ఉంటారు. ముఖ్యమంత్రి అనే వాళ్ళు ఉండరు. కార్యనిర్వాహక శాఖలో ముఖ్యమంత్రి ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యనిర్వాహక శాఖలో అంతర్భాగం కాని వారు ఎవరు? ఇక్కడ శాసన మండలి అనేటటువంటిది ఉండదు. గవర్నరు, ముఖ్యమంత్రి, మంత్రి మండలి వీళ్ళందరూ కార్యనిర్వాహక శాఖలో ఉంటారన్నమాట. కార్యనిర్వాహక శాఖలో ఉంటారు. నెక్స్ట్ వన్, ప్రభుత్వం ఎన్ని రకాలైనటువంటి విధులను కలిగి ఉంటుంది?
ప్రభుత్వం ఎన్ని రకాలైనటువంటి విధులను కలిగి ఉంటుందంటే 3 రకాలైనటువంటి విధులను కలిగి ఉంటుంది. శాసనసభ ఇక్కడ చూడండి. శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ అనేటటువంటి 3 రకాల విధులను కలిగి ఉంటుంది. మరి ఇక్కడ ఏంటంటే చందనిది ఏది? చెందినది కాదు, చందనది. చందనది ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలనా విభాగానికి చెందనది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలన విభాగాలు 3 కదా. శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ. ఈ శాసనసభ అనేటటువంటిది దానికి చెందదు. చట్టాలను తయారు చేయడం అనేది ప్రాథమిక విధిగా కలిగినది. చట్టాలను తయారు చేయడం ఒకరు చేస్తారు, అమలు చేయడం ఒకరు చేస్తారు. చట్టాలను తయారు చేసేది శాసన నిర్మాణ శాఖ, అమలు చేసేది కార్యనిర్వాహక శాఖ. ఇప్పుడు చట్టాలను తయారు చేయడం అనేటటువంటిది శాసన నిర్మాణ శాఖ. క్రింది వానిలో గవర్నర్ కు సంబంధించి సరికానిది గుర్తించండి. గవర్నర్ కు సంబంధించి సరికానిది చూస్తే ఆప్షన్ 2 అనేది సరికాదు. ఒక్కోసారి అవసరం మేరకు గవర్నర్ ను ఇతర రాష్ట్రాలకు నియమిస్తారు, కానీ ఇక్కడ నియమించకూడదు అన్నారు కాబట్టి ఇది సరికాదు. భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు. మరి ఆర్టికల్ 158(3)A ఆర్టికల్ 158(3)A ప్రకారం 2 లేదా ఎక్కువ రాష్ట్రాలకు ఒక వ్యక్తిని గవర్నర్ గా నియమించవచ్చు. హైకోర్టు పరిధిలో పనిచేసేటటువంటి అన్ని న్యాయస్థానాలలో న్యాయమూర్తులను నియమిస్తారు. శాసనసభకు సంబంధించి సరికానిది గుర్తించండి. శాసనసభకు సంబంధించి సరికానిది ఇది దిగువ సభ. దీన్ని దిగువ సభ అంటారు. ఇది ఒక శాసన నిర్మాణ విభాగం. దీనిలో సభ్యులు ప్రజలచే ఎన్నుకోబడతారు. రాష్ట్ర విస్తీర్ణం ఆధారంగా శాసనసభ నియోజకవర్గాలు ఉంటాయి, విస్తీర్ణం ఆధారంగా ఉంటాయి. సాధారణంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి అన్నారు. ఇది రాంగ్ అన్నమాట. శాసనసభకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కదా జరుగుతాయి శాసనసభకి ప్రతి ముఖ్యమంత్రి ఎన్నికలు. మరి రాష్ట్ర విస్తీర్ణం ఆధారంగా శాసనసభ నియోజకవర్గం ఉంటుంది అన్నారు. ఇది రాంగ్ అన్నమాట. రాష్ట్ర విస్తీర్ణం ఆధారంగా ఉంటుంది అన్నారు. ఇది రాంగ్. నెక్స్ట్ వన్, మెజారిటీ పార్టీ లేక జనాభా ఆధారంగా ఉంటుంది, విస్తీర్ణం ఆధారంగా ఉండదు. మెజారిటీ పార్టీ లేక సంకీర్ణ పార్టీల నాయకుడిని ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఎవరు ఆహ్వానిస్తారు? మెజారిటీ పార్టీ లేదా సంకీర్ణ పార్టీ నాయకుడినే ముఖ్యమంత్రి చేయమని ఎవరు ఆహ్వానిస్తారు? ఎవరంటే గవర్నర్ అన్నమాట. గవర్నర్. నెక్స్ట్ వన్, 2 లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు ఉమ్మడి లక్ష్యాలతో ఏర్పాటు చేసుకున్నటువంటి కూటమికి గల పేరేంటి? సంకీర్ణ ప్రభుత్వం అంటారు. సంకీర్ణ ప్రభుత్వం. క్రింది వానిలో శాసన మండలికి సంబంధించి సరికానిది ఏమిటి? శాసన మండలికి సంబంధించి సరికానిది ఇక్కడ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ 5 సంవత్సరాలు పదవిలో కొనసాగుతారన్నారు. ఇది రాంగ్. ఎందుకంటే ఎమ్మెల్సీలో 6 సంవత్సరాలు రాజ్యసభలో ఉంటారు. వాళ్ళు 6 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి కాబట్టి 6 సంవత్సరాలు పదవిలో ఉంటారు. ఇది ఎగువ సభ. మరి దీనిలో సభ్యులు పరోక్షంగా ఎన్నుకుంటారు. పరోక్షం. శాసన మండలి పరోక్షం, శాసనసభ ప్రత్యక్షం. మరి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 6 సంవత్సరాల పదవీ కాలం ముగిసినటువంటి 1/3 వంతు సభ్యులు పదవి విరమణ చేయగా కొంతమంది సభ్యులు ఎన్నికవుతారన్నమాట. తెలుస్తుంది కదా. సో ఎమ్మెల్సీలు అన్నమాట 5 సంవత్సరాల పదవిలో కొనసాగుతారు అనేది రాంగ్ అన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్, ఒక రాష్ట్ర శాసన మండలి సభ్యులు, ఎందుకంటే ఇక్కడ 1/3 వంతు పదవి విరమణ చేయగా కొత్త సభ్యులు చేరుతూ ఉంటారన్నమాట. నెక్స్ట్ వన్, ఒక రాష్ట్ర శాసన మండలిలో శాసన సభ్యుల సంఖ్య ఆ రాష్ట్ర శాసనసభ సభ్యుల సంఖ్యలో 1/4 వంతు మించకూడదు అని తెలియజేసేటటువంటి ఆర్టికల్ ఏంటి? చాలా ఇంపార్టెంట్ అండి ఇది. శాసన మండలి సభ్యుల సంఖ్య అంట ఆ రాష్ట్ర శాసనసభ సభ్యుల సంఖ్యలో 1/4 వంతు కంటే మించకూడదంట అని తెలియజేసేటటువంటి ఆర్టికల్ ఏంటి అంటే 171 అనమాట. 171 అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బ్రాకెట్ లో 1 ఇచ్చారు. 171 అధికరణం ఏంటి అంటే 171 ఇస్ ద రైట్ ఆన్సర్. 171. నెక్స్ట్ వన్, శాసన మండలి నిర్మాణానికి సంబంధించి సరికానిది గుర్తించండి. శాసన మండలి నిర్మాణానికి సంబంధించి సరికానిది చూస్తే 1/3 వంతు శాసనసభ్యులచే ఎన్నుకోబడతారు. మరి 1/6 వంతు స్థానిక సంస్థల యొక్క సభ్యులచే ఎన్నుకోబడతారన్నారు. మరి 1/12 వంతు ఉపాధ్యాయుల చేత, అలాగే 1/6 వంతు రాష్ట్ర గవర్నర్ చేత నియమించబడతారు. మరి ఇక్కడ చూస్తే 1/3 వంతు స్థానిక సంస్థల సభ్యులచే ఎన్నుకోబడతారు. 1/3 వంతు ఎన్నుకోబడతారు కానీ ఇది 1/6 అన్నారు కాబట్టి ఇది రాంగ్ అన్నమాట. ఇక్కడ 1/3 వంతు శాసనసభ సభ్యులచే ఎన్నుకోబడతారు. 1/12 అనేది ఉపాధ్యాయులు, 1/6 అనేది రాష్ట్ర గవర్నర్ చే ఎన్నుకోబడతారన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం ఈ జాబితాలో ఉన్న అంశాలపై చట్టాలను తయారు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ జాబితాలో ఉన్న అంశాలపై చట్టాలను తయారు చేస్తుంది. రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితా. రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటివి.
మరి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక బిల్లును ఎవరి అనుమతి పొందిన తర్వాత మాత్రమే శాసనసభలో ప్రవేశపెడతారు? గవర్నర్ అనుమతి పొందిన తర్వాత మాత్రమే ఆ, శాసనసభలో ప్రవేశపెడతారు. చట్టాన్ని అమలు చేయడానికి గెజిట్ ప్రతులను ఏ శాఖకు పంపుతారు? చట్టాన్ని అమలు చేయడానికి గెజిట్ ప్రతులను కార్యనిర్వాహక శాఖకు పంపిస్తారు. చట్టాలను అమలు చేసేది ఎవరు? కార్యనిర్వాహక శాఖ. చట్టాలను తయారు చేసేది ఎవరు? శాసన నిర్మాణ శాఖ. ఏదైనా ఒక బిల్లు ఎవరి ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ ఆమోదం కోసం పంపబడుతుంది? శాసనసభ లేదా శాసన మండలి యొక్క ఆమోదం పొందిన తర్వాతే గవర్నర్ ఆమోదానికి వెళ్తుందన్నమాట. నెక్స్ట్ వన్, శాసన తయారీ ప్రక్రియ ఏ శాఖలో జరుగుతుంది? శాసన తయారీ లేదా చట్టాల తయారీ ప్రక్రియ అనేది శాసన నిర్మాణ శాఖలో జరుగుతుంది. ఇది అమలు చేస్తుంది అన్నమాట. కార్యనిర్వాహక శాఖ అమలు చేస్తుంది. మరి ఈ క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. మరి ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నటువంటి పార్టీ నుండి ముఖ్యమంత్రిని నాయకుడిగా ఎన్నుకుంటారు. మరి మంత్రిమండలిని ముఖ్యమంత్రి ఎన్నుకోవడం జరుగుతుంది. మంత్రిమండలిని ముఖ్యమంత్రి నియమిస్తారు అన్నారు. మంత్రిమండలిని ముఖ్యమంత్రి నియమించరు. మంత్రిమండలిని గవర్నర్ నియమిస్తారు. మరి ముఖ్యమంత్రి అన్ని శాఖలకు సమన్వయం చేస్తారు మరియు పర్యవేక్షిస్తారు. సో మంత్రి మండలిని నియమించేది గవర్నరు, ఎన్నుకోవడం అనేది ముఖ్యమంత్రి ద్వారా జరుగుతుంది. మంత్రిమండలిని ఎన్నుకోవడం ముఖ్యమంత్రి, మరి నియమించడం గవర్నర్. ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న పార్టీ నుంచే ముఖ్యమంత్రిని నాయకుడిగా ఎన్నుకుంటారు. నెక్స్ట్ వన్, ఏ ఆర్టికల్ ప్రకారం గవర్నర్ తన విధులను నిర్వహించడంలో సహాయపడడానికి, సలహాలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి నాయకత్వంలోనే మంత్రిమండలి ఉండాలి? ముఖ్యమంత్రి నాయకత్వంలో మంత్రిమండలి ఉండాలి అనేది తెలియజేసేది 163 అనేటటువంటి ఆర్టికల్. రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ పరిపాలన కొనసాగినట్లు చేసేది ఏంటి? రాజ్యాంగబద్ధ పరిపాలన కొనసాగినట్లు చేయనది గవర్నర్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎవరిని వాస్తవ రాష్ట్ర ప్రభుత్వాధినేత అని పిలుస్తారు? ఎవరిని వాస్తవ రాష్ట్ర ప్రభుత్వాధినేత అని పిలుస్తారు? ముఖ్యమంత్రిని. రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానం ఏంటి? రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు. రాష్ట్రంలో హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిని ఏమంటారు? ఎవరు నియమిస్తారు? హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? గవర్నర్ కాదు, రాష్ట్రపతి నియమిస్తారు. హైకోర్టు అనేది మన స్టేట్ కి సంబంధించినప్పటికీ ప్రధాన న్యాయమూర్తిని మాత్రం రాష్ట్రపతి నియమిస్తారు, గవర్నర్ అయితే కాదు. హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి యొక్క పదవీ విరమణ వయస్సు ఎంత? 62 సంవత్సరాలు. హైకోర్టు జారీ చేసిన అన్ని నిర్ణయాలు మరియు డిగ్రీలు ముద్రించి కోర్టులు మరియు న్యాయవాదులకు భవిష్యత్తు సూచనల కోసం ఒక రికార్డుగా ఉంచబడే దాన్ని ఏమంటారు? కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటారు దీన్ని. కోర్ట్ ఆఫ్ రికార్డ్. జిల్లాలో మ్యాజిస్ట్రేట్ హోదాలో ఉండేటటువంటి అధికారి ఎవరు? జిల్లాలో మ్యాజిస్ట్రేట్ హోదాలో ఉండేటటువంటి అధికారి ఎవరంటే జిల్లా కలెక్టర్. జిల్లా స్థాయి కంటే దిగువ ఉన్నటువంటి న్యాయస్థానాలు ఏంటి? జిల్లా స్థాయి కంటే దిగువ ఉన్నటువంటి న్యాయస్థానాలు సబార్డినేట్ కోర్టులు. లోక్ అదాలత్ అండి ఇది. లోక్ అదాలత్ లకు చట్టబద్ధమైన హోదా కల్పించిన లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ అనేది ఏ సంవత్సరంలో చేయబడింది? 1987లో చేయబడింది. 1987. సభ సభ్యులందరినీ సమావేశపరచడాన్ని ఏమంటారు? సభ యొక్క సభ్యులందరినీ సమావేశపరచడాన్ని సమన్స్ అంటారు. సమన్స్. సభను నిరవధికంగా వాయిదా వేయడాన్ని ఏమంటారు? సభను నిరవధికంగా వాయిదా వేయడాన్ని ఏమంటారంటే, సభను నిరవధికంగా వాయిదా వేయడం ప్రోరాగ్ అంటారు. ప్రోరోగ్ అనే దాన్ని సభ నిరవధికంగా వాయిదా వేయడం. ప్రభుత్వ ఉద్యోగులు కీలక విధాన నిర్ణేతలుగా ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవస్థ ఏమిటి? ప్రభుత్వ ఉద్యోగులు కీలక విధాన నిర్ణేతలుగా ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవస్థ ఏమిటి? బ్యూరోక్రాసీ. న్యాయస్థానాల ప్రమేయం లేకుండా మధ్యవర్తుల ద్వారా వివాదాల పరిష్కారం చేసుకోవడాన్ని ఏమంటారు? సయోధ్య లేదా రాధి కుదుర్చుకోవడం అంటారు. ఈ క్రింది వానిలో ముఖ్యమంత్రి ఎవరు? మెజార్టీ పార్టీ నాయకుడే ముఖ్యమంత్రి. క్రింది వానిలో సరికాని దాన్ని గుర్తించండి. ముఖ్యమంత్రి ప్రభుత్వాధినేత, గవర్నర్ ప్రభుత్వాధినేత, గవర్నర్ రాష్ట్రాధినేత, ఎమ్మెల్యే శాసనసభ. మరి ఇక్కడ చూస్తే గవర్నర్ ప్రభుత్వాధినేత అనేది రాంగ్. ముఖ్యమంత్రి ప్రభుత్వాధినేత, గవర్నర్ రాష్ట్రాధినేత, ఎమ్మెల్యే శాసనసభ. మండల స్థాయిలో ముఖ్య పరిపాలనా కార్యనిర్వహణాధికారిగా ఎవరుంటారు? మండల స్థాయిలో ముఖ్య పరిపాలనా కార్యనిర్వహణాధికారిగా ఎవరుంటారు?
ద రైట్ ఆన్సర్ ఈజ్ ఎంఈఓ. ఎంఈఓ ముఖ్య పరిపాలన కార్యనిర్వహణాధికారిగా ఎవరు ఉంటారండి? సారీ, ఎంపీడీఓ. ఎంపీడీఓ ఉంటారు. మండల్ డెవలప్మెంట్ అధికారి ఎంపీడీఓ ఉంటారు. నెక్స్ట్ వన్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ దట్.